ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క రక్షణ మాకు కనపరిచినందుకు స్తోత్రాలు. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మా అందరినీ సురక్షితముగా భద్రపరిచి కంటి నిండా నిద్ర దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, ఈ రోజును చూడాలని అనేకులు ఆశపడ్డప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా పైన మీ కరుణ చూపించి మమ్మల్ని సజీవ లెక్కలుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మాది కాదు అని గుర్తెరిగి ఈరోజు మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గ్రహించి మీ చిత్తమేమిటో కనిపెట్టుకొని మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనములో తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభువా, కీడు చేసేవారికి మరలా కీడు చేసి అయా మేము ఏదో సాధించాము అని అనుకోకుండా నాయనా, మరలా కీడు చేసి పాపంలో పడిపోకుండా వారి వల్ల మేము ప్రవర్తించి మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా ఆయన మీ కొరకు కనిపెట్టుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. అయ్యా, మీ వైపు చూడాలి నాయన. అలా చూసినట్లయితే, అలా కనిపెట్టుకున్నట్లయితే మీరే మమ్మల్ని రక్షిస్తారని, మాకు కీడు జరిగించిన వారు సిగ్గుపడే విధంగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని క్షేమ స్థితిలో నిలవబెడతారని గ్రహించి నాయన, మీ వాక్యాన్ని బట్టి ఈరోజు జీవించడానికి కృప దయచేయండి. ఎవరు కూడా కీడుకు ప్రతి కీడు ఈరోజు చేయకుండా సహనము కలిగి ఉండడానికి కృప దయచేయండి నాయన. అయా, ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము నాయన. కృప దయచేయండి. వారందరికీ మీరు తోడై ఉండండి అయా. మీ సహాయం వారికి అనుగ్రహించండి అయా. ప్రభు, ఈ రోజున ఏ పనులైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పనులను సఫలపరచండి. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పరిచర్యలలో వారు చేస్తున్న హస్త సంబంధమైన ఏ పనైనప్పటికీ ఆ పని అన్నిటిలో కూడా ప్రతి ఒక్కరిని నూరంతలుగా ఫలింపచేయండి. కావలసిన జ్ఞానం, బలం, శక్తి, వివేచనతో వారిని నింపండి తండ్రి. నూతన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెనలను కుమ్మరించండి. ఆగిపోయిన పనులు కూడా మరలా ఈరోజు పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి నాయన. ప్రభువా, ప్రయాణాలను కూడా మీకు అప్పగిస్తున్నాం నాయన. అయా, క్షేమముగా ప్రయాణించే కృప దయచేయండి. మార్గంలో ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి సమస్యలు ఏ బిడ్డకు ఎదురవ్వకుండా, కలగకుండా క్షేమముగా వెళ్ళి మరలా క్షేమముగా వారి వారి ప్రాంతాలు చేరబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగానైనా ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఈరోజు ఉంటున్నారో ఏ దుష్టుడు వారి వైపు చూడకుండా, ఏ సమస్య వారి దగ్గరికి రాకుండా మీ దేవదూతల కంచె దయచేయండి అయా. ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్నా ప్రతి ఒక్కరిని గురించి మొరబెడుతున్నాము. రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్, ఆపరేషన్స్, ఇంకా దేని నిమిత్తం వెళ్తున్నా ఆయన బిడ్డలకు మీరే తోడై ఉండి వారి వైపున తండ్రి ప్రతి రిపోర్టు మార్చబడే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, మంచి జ్ఞానం దయచేయండి. మంచి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి నాయన. అదే విధంగా ఈరోజు మేమెవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు కలిగి లేకుండా అయా మంచి సాక్ష్యము కలిగి ఉంటూ, అయా సహనము కలిగి ఉంటూ, ప్రేమించే హృదయం కలిగి ఉంటూ, అపవాది వేస్తున్న చిక్కుల్లో, ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మేము ఈరోజు మోసపోకుండా అయా మీరే తండ్రి వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి మేము ఇవ్వకుండా కృప దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రభువా, ఈ రోజున ఎవ్వరికి లోటు లేమి ఏది లేకుండా మీరే తండ్రి సమృద్ధిని దయచేయండి నాయన.
మంచి ఆరోగ్యం ఇవ్వండి. మంచి ఆర్థిక పరమైన పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనము చేయగలిగిన స్థితిని మీరే తీసుకుని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. సంవత్సరం దయా కిరీటం వారికి దయచేయండి. మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ రాజ్య సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.